భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సోదరి కవిత ట్రాప్లో పడిపోయారా? మరి అన్నకు కవిత ఊహించని షాక్ ఇవ్వబోతుందా? తెలంగాణలో ఎప్పుడైతే కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారో ఆ క్షణం నుంచే ఆమె 2 టార్గెట్లు పెట్టుకున్నారు. ఒకటి బీఆర్ఎస్ పతనం, 2 తాను సీఎం అవ్వడం. ఈ 2 లక్ష్యాలను ఏకతాటిలో సాధించేలా ఆమె చెలరేగిపోతున్నారు. ఛాన్స్ దొరికిన ప్రతిసారి ఆమె దాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకుంటున్నారు. అధికార కాంగ్రెస్ని టార్గెట్ చేసిన ప్రతిసారి బీఆర్ఎస్ని కూడా ఉతికి ఆరేస్తున్నారు. మొదట్లో ఆమెను తక్కువ అంచనా వేసిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఆమె వ్యూహాలు చూసి వామ్మో కవితక్క మామూలు అక్క కాదు అని ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు ఆమె మరో అడుగు ముందుకేసి అన్నకు కొత్త టెన్షన్ తెప్పిస్తున్నారు. ఇటీవల ఓ సందర్భంలో కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ పార్టీ పేరు ఏం పెట్టాలనుకుంటున్నారు, టీఆర్ఎస్ అని పెడతారా అని ఓ రిపోర్టర్ అడిగితే దానికి కవిత ఆసక్తికర సమాధానం చెప్పారు. పార్టీ పేరేంటి అనేది అన్ని రకాలుగా ఆలోచిస్తున్నామని, ప్రముఖులు పెద్దలు అందరితోని సంప్రదింపులు జరుపుతున్నామని, టీఆర్ఎస్ అని కూడా పెట్టుకోవచ్చని, అందులో అభ్యంతరం ఏముందని కవిత చెప్పారు. ఇదే బీఆర్ఎస్లో భూకంపం సృష్టించింది. ఒక్కసారిగా ఆ పార్టీ ఉలిక్కిపడింది. అందుకు చాలా బలమైన కారణం ఉంది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి అనేక కారణాల్లో పార్టీ పేరును మార్చడం కూడా ఒక కారణం అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఎప్పుడైతే టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారిందో అప్పటి నుంచి బీఆర్ఎస్లో బలమైన తెలంగాణ వాదం దూరమైందని, అందువల్ల తెలంగాణ ప్రజలు కూడా ఆ పార్టీకి దూరమయ్యారనే అభిప్రాయం ఉంది. పార్టీలోని కొందరు నేతలు కూడా మళ్ళీ టీఆర్ఎస్ అనే పేరును మార్చుకుంటే మేలు చేస్తుందని కూడా చెప్పినట్లు సమాచారం. కానీ అధినేత కేసీఆర్ తిరిగి పార్టీ పేరును టీఆర్ఎస్ అని మార్చేందుకు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. కానీ ఇప్పుడు అదే టెన్షన్ తెప్పిస్తుంది. కవిత గనక తన పార్టీ పేరును టీఆర్ఎస్ అని ప్రకటిస్తే అది బీఆర్ఎస్కి పెద్ద షాక్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికీ తెలంగాణ పల్లెల్లో బీఆర్ఎస్ కంటే టీఆర్ఎస్ అనే పేరే బాగా నోటెడ్ అయ్యింది. అందువల్ల కవిత పార్టీకి ఒక్కసారిగా బీఆర్ఎస్ కార్యకర్తలు షిఫ్ట్ అయ్యే ప్రమాదం ఉందని అందరూ అంచనా వేస్తున్నారు. అందుకే బీఆర్ఎస్లో కవిత మాటల కలకలం రేపుతున్నాయి. అందుకే కేటీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. మంచిర్యాల జిల్లా కేతనపల్లి చిట్ చాట్లో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ను మళ్ళీ టీఆర్ఎస్గా మార్చే అంశాన్ని పరిశీలిస్తాం అని అన్నారు. ఇది చాలు కవితకు క్రేజ్ పెరగడానికి. కవిత తన పార్టీకి టీఆర్ఎస్ అనే పేరు పెట్టడానికి వీలవుతుందా, అందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఒప్పుకుంటుందా అనేది గమనిస్తే ఆ ఛాన్స్ ఉండనే ఉంది. ఏదైనా రాజకీయ పార్టీ తన పేరును మార్చిన తర్వాత 2 ఏళ్ళు గడిస్తే ఇక పాత పేరును మరేదైనా పార్టీ పెట్టుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ పేరు మారి చాలా ఏళ్ళైంది కాబట్టి ఇప్పుడు కవిత గనక టీఆర్ఎస్ అనే పేరును తన పార్టీగా ఎంచుకుంటే ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. అందుకే కవిత ఇప్పుడు అదే ప్లాన్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ వ్యూహాన్ని ఏమాత్రం ముందుగా ఊహించని బీఆర్ఎస్ ఇప్పుడు ఆ టీఆర్ఎస్ పేరును తిరిగి దక్కించుకోవడానికి రెడీ అవుతుంది. కవిత గనక టీఆర్ఎస్ పార్టీని స్థాపిస్తే అది బీఆర్ఎస్కి పెద్ద సవాలే అవుతుంది. ఆమె పెట్టుకున్న 2 లక్ష్యాల్లో ఒకదానికి బాగా దగ్గరైనట్లు అవుతుంది. 2వ లక్ష్యం కోసం ఆమె ఇప్పటికే తెలంగాణ అంతా తిరుగుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, అరెస్టులు అవుతున్నారు. ఇటీవల ఖమ్మంలో భూముల విషయంలో ధర్నా చేసి అరెస్టు కూడా అయ్యారు. ఆ తర్వాత ప్రభుత్వం దిగి వచ్చింది. ఇది ఆమెకు ప్లస్ అయింది. ఇలాంటి మంచి ఛాన్స్ని బీఆర్ఎస్ వదులుకుంది. ఇటీవల ఆమె దాదాపు ప్రతిరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ జనం నోళ్లలో నానుతున్నారు. పంతం పడితే తగ్గేదే లేదని ఆమె నిరూపిస్తున్నారు. ప్రతి విషయంలో అద్భుతంగా వ్యూహాలు రచిస్తానని అనుకునే కేటీఆర్ తన చెల్లి విషయంలో మాత్రం ఉచ్చులో పడినట్టయింది. ఇప్పుడు బీఆర్ఎస్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా టీఆర్ఎస్ పేరును వెనక్కి తీసుకోవాలని భావిస్తుంది. లేట్ అయితే ఆ పేరును కవిత తీసుకుంటే మొదటికే మోసం వస్తుందని పార్టీలో వర్గాలు పదే పదే చెప్తున్నట్లుగా తెలుస్తోంది.
కేసీఆర్ కూడా ఇప్పుడు ఈ పరిణామాలను ఆలోచిస్తున్నారని సమాచారం. మరి గులాబీ బాస్ వెనక్కి తగ్గుతారా, తన పంతాన్ని వదులుకొని టీఆర్ఎస్ పేరును తిరిగి పొందుతారా అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ కనుక టీఆర్ఎస్ అని పేరును మార్చుకుంటే అది కూడా కవితకే ప్లస్ అవుతుంది. కవితను చూసి భయపడి వెంటనే బీఆర్ఎస్ టీఆర్ఎస్ అని పేరు మార్చుకుందని ఆమె అభిమానులు కార్యకర్తలు సెటైర్లు వేసే ఛాన్స్ కూడా ఉంది. అందువల్ల కేసీఆర్ ఇలా మెట్టు దిగుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇలా కవిత చాలా వ్యూహాత్మకంగా ఈ స్టెప్ వేశారు. ఇది బీఆర్ఎస్ పార్టీ మొత్తాన్ని ఆలోచనలో పడేసింది. అయితే టీఆర్ఎస్ అనే పేరు ఉన్నంత మాత్రాన ప్రజలంతా సపోర్ట్ చేస్తారని అనుకోలేం. ప్రజలు మరీ అంత అమాయకులేం కాదు, వారు అన్నీ గమనిస్తూనే ఉంటారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఓటర్లలో చైతన్యం ఎక్కువ కాబట్టి వారు ఓట్లు వేసేటప్పుడు అన్నీ చూసుకునే వేస్తారు. కాబట్టి జస్ట్ పార్టీ పేరుపైనే ఆశలు పెట్టుకోవడం సమంజసం కాదనేది రాజకీయ విశ్లేషకుల భావన.